అవునరా, మీరు చెప్పింది కరెక్టే. అవెంజర్స్ అసెంబ్లీ. నీకు పెళ్ళయిందా? కాలేదు. పెళ్ళి కాలేదు కానీ అమ్మాయి నడిపిస్తావారా నువ్వు? రే మామా, నేన్రా మామేంద్ర మామేంద్ర మామా. ఏ పెళ్ళైందా నీకు? అయింది, ఇద్దరు పిల్లలు కూడా. పెళ్ళై ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అమ్మాయి నడిపిస్తావారా? ఐ విల్ డన్ దిస్ ఆల్ ద నైట్. కెప్టెన్ అమెరికన్ ఫ్యాన్ గా ఈ డైలాగ్ ని కూనీ చేసినందుకు నేను చంపేయాలిరా. ఇప్పుడేంటి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా? చెప్పు. వాళ్ళు నీ ఫ్రెండ్సా? అవునని చెప్పలేను, కాదని చెప్పలేను. అదేంటి? మా బ్యాచ్ చాలా తక్కువ మంది ఉంటాం. ఆ బ్యాచ్ అంతా ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తుంటారు? మైసెల్ఫ్ సూర్య, బ్యాంక్లో ఎంప్లాయీని. నా లైఫ్లో అన్నీ ఉన్నాయి, ఒక లవర్ తప్ప. అందుకే బ్యాంక్ లీవ్ పెట్టి మరీ అమ్మాయిని వెతుకుతున్నా. మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారే. ఏ మా ఇల్లు వచ్చేసింది. సరే మరి, బాయ్. 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 ఎవరికే బాయ్ చెప్తున్నావు? కొంపదీసి లవరా? అమ్మో, సర్లే, ఇవాళ నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేశాను. అంత తొందరేంటి? కొంచెం టైం ఇవ్వు. పెళ్లి చేసుకున్నాక నీకు కావలసినంత టైం తీసుకో. పెళ్ళి పెళ్ళి పెళ్ళి, అమ్మాయి లైఫ్లో పెళ్లి తప్ప ఇంకేం ఉండదా? ఏమైనా టికెట్ ఉంది? ఇక్కడ వద్దులే, ఇక్కడ కూర్చుందాం. హాయ్ అండి, ఇవాళ నేను పెళ్లి చూపులకు వచ్చాను. నా పెళ్లి చూపులు ఎలా జరిగాయో ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతవరకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. హాయ్. హాయ్, వీడియోడు మీరేనా చంద్ర? నా ఫోటో చూడలేదా? చూశాను. మీరు ఫోటోలో ఉన్నట్టు బయట లేరు. అదేం లేదు, ఈ మధ్య కొంచెం లావేనంతే. ఓ, సరే, మీరేం చేస్తుంటారు? నేను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. అందులో 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టండి. అప్పుడు నా వీడియోలు మిస్ కాకుండా చూడండి. తప్పకుండా. మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం, అందులో హీరోయిన్ చేస్తారా? ఎవడ్రా నువ్వు? అమ్మాయి అందంగా ఉంటే హీరోయిన్గా చేసేయడమేనా? లేదు, నాకిష్టం లేదండి. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీరు నాకు వైఫ్ అవుతారు. అప్పుడు మీరు యాక్ట్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు. చూడండి, మనం ఇంకా పెళ్లి చూపుల్లోనే ఉన్నాం. మీరప్పుడే పెళ్లి వరకు వెళ్ళకండి. అంటే అందరూ కాఫీ షాప్లోనే పెళ్లి చూపులు పెట్టుకుంటున్నారా? మీరు నాకు ఓకే, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. బట్ నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఎస్. అదేంటి అంత మాట అనేసారు? నాకేం తక్కువ, కూర్చొని సంపాదిస్తా యూట్యూబ్లో. అందుకే వద్దనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. కావాలంటే మీరు హీరోయిన్గా యాక్ట్ చేయకపోయినా పర్వాలేదు. సారీ. హాయ్ ఫ్రెండ్స్, నా 50వ పెళ్లి చూపులు కూడా ఫెయిల్ అయింది. అంతవరకు
లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పెళ్లి చూపులు. బాయ్ ఫ్రెండ్. ఎన్ని వ్యూస్ వచ్చాయి? అబ్బో చాలానే వచ్చాయి. సార్ బిల్ సార్. అదేంటి నేనేం తాగలే కదా? మీరు రాకముందు మేడం గారు కాఫీ తాగారు సార్. తనను చూసినందుకు 150 బొక్క. హాయ్, హాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? టెంపుల్కి. నేను అటువైపు వెళ్తున్నా, మీతో పాటు రావచ్చా? యా షూర్. మీరు డైలీ వెళ్తారా టెంపుల్కి? అవును. హో, అయితే మీకు దైవభక్తి ఎక్కువే అయితే. హలో, ఏం మాట్లాడుతున్నావు? అంత సీన్ లేదు. మా అమ్మే రోజు నన్ను టెంపుల్కి పంపిస్తుంది. నేను రోజు అన్నం తినకపోయినా పర్లేదు కానీ టెంపుల్కి మాత్రం వెళ్ళాలి. ఎందుకలా? ఏమో. మీరు వెళ్ళిరండి, నేను ఇక్కడే ఉంటాను. లోపలికి రండి. ఆ దేవుడు అంటే నాకు నచ్చడు. ఎందుకు? ఎందుకంటే ఆ దేవుడు నా ఫ్యామిలీని నాకు దూరం చేశాడు. ఓ సారీ. పర్లేదులేండి, మీరు వెళ్ళిరండి, నేను ఇక్కడే ఉంటాను. అన్వి, పాలు తీసుకో. అవును, ఆ చంద్రం ఎందుకు నచ్చలేదే నీకు? అమ్మా ప్లీజ్ ఆపవే. నాకు అతనికి సెట్ అవుతుందని నువ్వెలా అనుకున్నావు? అలా అని వచ్చిన ప్రతి సంబంధం రిజెక్ట్ చేస్తే కష్టమమ్మా. నీకు కూడా వయసు వచ్చేసింది కదే. అలా అని ఆ మబ్బుమకరం చేసుకోమంటావా? మరి అలా అయితే భావనే చేసుకో మరి. అమ్మా ఫస్ట్ నువ్వు బయటికెళ్ళు. లే. బా వినవే, వెళ్ళు. ఒక్కసారి విను. వెళ్ళమన్నానా? చెప్పండి మేడం, చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. అక్క, నేనక్క. అక్కకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. నువ్వు తొందరగా రా అక్క. ఏ హాస్పిటల్? తన్వీర్ హాస్పిటల్ అక్క. ఓ వస్తున్నా. అక్క, తన ఐసీలో ఉంది. ముందు డబ్బులు తీసుకో. ఓకే అక్క. ఏమేంద్రా? అక్క, అది ఇంకా 20,000 పే చేయాలంట. 20,000? అది అక్క, అది వద్దక్క, బాగోదక్క. అక్క ఏం కాదు. వద్దక్క. ఫస్ట్ దీన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొనిరా. వద్దక్క, బాగోదు. మనిషి ప్రాణం కన్నా నాకు బంగారమేం ఇంపార్టెంట్ కాదు. వెళ్ళు. సరే అక్క. హాయ్, ఐ లవ్ యూ. ఏ నీకు అసలు బుద్ధుందా? నేనున్న పరిస్థితి నీకు అర్థమవుతుందా? నాకు తెలుసు కాబట్టే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. అలా అని ప్రపోజ్ చేస్తావా? అసలే అందంగా ఉన్న అమ్మాయిలకు చాలా డిమాండ్ ఉంది. అందంతో పాటు మీలాంటి మంచి క్యారెక్టర్ వాళ్ళు దొరకడం చాలా కష్టం. అందుకే లేట్ చేయకుండా ప్రపోజ్ చేశాను. బట్ నాకు నువ్వు నచ్చలేదు. అందులో తప్పేం లేదు. నీకు నా గురించి తెలియదు కాబట్టి అలా అన్నావు. నా గురించి తెలుసుకో. నా గురించి తెలుసుకున్న తర్వాత నీ ఒపీనియన్ చెప్పు. శివా, వస్తున్నా. నా గురించి ఆలోచించు, మర్చిపోకు.